నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఎన్నికల కౌంటింగ్ అంటే చివరి దశకు వస్తున్న తరుణంలో మరో 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ ఫలితాలు రాబోతున్న తరుణంలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వస్తుండటంతో ఈ పచ్చపత్రికలు అంటే మభ్యపెట్టే వార్తలు రాస్తూనే వాళ్ళ టోన్ లో అంటే స్వరంలో మార్పు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దీనికి రుజువు ఏంటంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన చిలక పలుకుల్లో చెత్త పలుకుల్లో ఎట్లాంటి పలుకులు పలుకుతుంటాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొత్తగా చెప్పడానికి ఏం లేదు. తాజాగా ఆయన గత వారం క్రితం రాసిన స్టోరీలో ఎట్లాంటి పలుకులు పలికినరో, ఈ రోజు ఎట్లాంటి రాతలు రాసిరో ఒకసారి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫలితాలు వస్తున్నాయి, పారా హుషార్. అంచనాలు అభిప్రాయాల విషయం ఎలా ఉన్నా కౌంటింగ్ రోజున ఆ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అన్నది కీలకంగా మారింది. రాష్ట్రంలో రాజకీయ వైషమ్యాలు ప్రజల మెదల్లోకి చొరబడ్డాయి. దీనికి తోడు గత 5 ఏళ్లుగా ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుదారుల మధ్య దాడులు ప్రతిదాడులు జరగడంతో పాటు ప్రభుత్వ పరంగా కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరడంతో ఎన్నికల ఫలితాలను బట్టి గొడవలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఇది నా తొలి డౌట్ అనమాట. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ చేసిన అరాచకాలు దాష్టికాలు ఏమున్నాయి? చంద్రబాబు నాయుడు హయాంలో తీస్తే కొన్ని వందల ఘటనలు నేను గంటాపథంగా అంటే ఫ్లో ఆగకుండా చెప్తా. గోదావరి పుష్కరాల దగ్గర నుంచి మొదలు పెడితే ఏర్పేటలో లారీలు తొక్కించేదాకా, దెందులూరులో వనజాక్షి లాంటి ఎంఆర్ఓలను ఇసుకలో పండబెట్టి కొట్టే సీన్ల నుంచి అసలు తెలుగుదేశం పాలనలో చంద్రబాబు చేసిన దాష్టికాలు ఎన్నన్నది ఒక పెద్ద గ్రంథం అవుతుంది. ఇదే 5 ఏళ్ల పాలనలో ఎక్కడైనా అట్లాంటి అరాచకాలు వెలుగు చూసినాయా? ఒకసారి అనలైజ్ చేయండి. నెక్స్ట్, ఫలితాలు ఎలా ఉన్నా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం ప్రజల్లో నెలకొన్న వైషమ్యాల స్థానంలో కక్షలు కార్పణ్యాలు ప్రవేశిస్తాయి. రాష్ట్రం మొత్తం ఫ్యాక్షన్ జోన్గా మారిపోయే ప్రమాదం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మంచిది కాదని ఇప్పుడు సూక్తులు నీతి సూక్తులు అదేదో సూక్తి ముక్తావళి ఒలిస్తున్నాడు ఈయన రాధాకృష్ణ, తిరసనాయలు అమ్ముకున్న వ్యక్తి. ఫ్యాక్షన్ జోన్ గా మారిపోతుంది. మీరు రాసిన రాతలే కదా రాయలసీమ రౌడీలు, కడప గుండాలు అని చెప్పి అట్లాంటి ఫ్యాక్షన్ తో రగిలిన జిల్లాల్లోనే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. కానీ హింసాకాండ ఎక్కడ చోటు చేసుకున్నది? కేవలం పల్నాడు జిల్లాల్లో, అలాగే పల్నాడు ప్రాంతంలో, అలాగే తాడిపత్రి లాంటి 1-2 స్థానాల్లో తప్పిస్తుంది. అక్కడ పెంటబెట్టింది ఎవరు? మన లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల అభ్యర్థి, ఇట్లాంటి వాళ్ళు కదా. మనం ఆ పేర్లు మాత్రం రాయం. ఎంతసేపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దోషి, ఆయన బ్రాండ్ ఇమేజ్ తీసేయడము, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి నేర చరిత్ర, ఇవన్నీ మనం చెప్పం. ఇళ్లలోకి వెళ్ళి ఆడవాళ్ళు, మహిళలు, పిల్లలని కూడా చూడకుండా ఇంట్లకి లాక్కొచ్చి కాళ్ళు నరికిన టీడీపీ గుండాల అరాచకాలు మన పేపర్లో ఎప్పుడో రాస్తామా? ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాం అనమాట. నెక్స్ట్, 5 ఏళ్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికార పార్టీకి ఎన్నికల కమిషన్ తాజాగా తీసుకున్న నిర్ణయాలు రుచించడం లేదు. ఈ కారణంగానే ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా పనిచేస్తున్న అధికారులను జగన్ రెడ్డి రోత మీడియా టార్గెట్ చేసుకుంది. నిన్నటి వరకు విధి నిర్వహణలో పక్షపాతంగా వ్యవహరించిన అధికారులను తప్పుపట్టినప్పుడు ఇదే రోత మీడియా గుండెలు బాదుకుంది. మరి అదే పల్నాడులో ఇంకొక యాంగిల్ ఉంటుంది కదా, కాయిన్కు బొమ్మ బొరుసు సెట్ అయితే ఉంటుందో, సరే బొమ్మ గురించి మీరు రాసుకున్నప్పుడు మరి బొరుసు అంటే ఇంకొక కోణంలో కాయిన్కి అదర్ సైడ్ జరిగిన వ్యవహారాలు ఎందుకు రాయాలి? మిగతాది రోత మీడియా, మరి నీదేంది? ఏ రోజన్నా నిజాలు రాసే వ్యక్తిత్వమేనా మనది? పాత్రికేయ విలువలకు పాతరేసి 2002లో మీరు పేపర్ పెట్టిన కాడ నుంచి తీసుకుంటే కొన్ని వందల స్టోరీలు వండివార్చిన ప్లాంటెడ్ స్టోరీస్ 1,00,000 చూపించచ్చు, కొన్ని లక్షలు. మిగతా వాళ్ళను రోత మీడియా అంటాడు. అందుకే మాలాంటి వాళ్ళం ఇట్లా అగ్రెసివ్గా తిట్టాల్సి వస్తుంది అన్నమాట. ఒక మీడియా అధిపతి అన్న గౌరవం కూడా లేకుండా ఆయన జర్నలిజం ఏమంటారు, ఇన్నేళ్ళ జర్నలిజం అనుభవాన్ని కూడా చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టి బూట్లు నాకే రాతలు రాసేది నువ్వు. ఎవరైనా జగన్ రెడ్డి కక్షలోకి వచ్చి 4-5 అడుగులు దూరంలో నిలబడి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే జగనన్న కోసం వాడు చచ్చిపోతాడు. జగన్ ఈజ్ నాట్ ఏ మ్యాన్ బట్ ఈజ్ ఏ అండ్ ఎమోషన్. ఆయనను చూస్తే పిచ్చి పట్టేస్తుంది. అతను ఒక ఎమోషన్, అతను ఒక శక్తి అని అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లండన్లో చేసిన వ్యాఖ్యలు గమనార్హం. అదనపు అడ్వకేట్ జనరల్ స్థాయిలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఇలాంటి మాటలు వచ్చాయంటే జగన్ రెడ్డి మద్దతుదారుల మనస్తత్వం ఏంటో అర్థం చేసుకోవచ్చు అంట. సరే, అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యల సంగతి పక్కన పెడదాం. ఈ 4 దశాబ్దాల చరిత్రలో ఇదే పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని మనం ఒక పచ్చ మూకను, పచ్చ హమాస్ను, పచ్చ దండుపాల్యాన్ని ఎట్లా తయారు చేసాం అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా? ఒక కమ్మ సామ్రాజ్యాన్ని, కుల సామ్రాజ్యాన్ని నిర్మించే క్రమంలో పేదలు, మధ్యతరగతి వర్గాలను నిర్వీర్యం చేసి వాళ్ళ బతుకులలో
చిచ్చు పెట్టి ఎట్లాంటి ప్రయోగాలు చేసినామో తెలియదా? ఆఖరికి చిన్న పిల్లలను కూడా మనదే పార్టీ అంటే తెలుగుదేశం, మన తాత ఎవరు అంటే చంద్రబాబు నాయుడు, మనదే కులం అంటే కమ్మ కులం, ఇట్లా తయారు చేసిన వీడియోలు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇక పిల్లల సంగతి పక్కన పెడితే హైదరాబాద్ వేదికగా పనిచేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళకి బుర్ర ఉంటుందో లేదంటే మోకాల్లో ఉంటుందో ఇడియట్స్ తెలియదు. చంద్రబాబు అరెస్ట్ అయితే హైదరాబాద్ రోడ్ల మీద ధర్నాలు చేస్తారు. దాని మీద కేటీఆర్ కౌంటర్ పిచ్చి శకలేస్తే అన్ని తరుముతామని చెప్తే దాని మీద మన పేపర్లలో లుచ్చారాధాలు రాసుకున్నాం. ఇట్లాంటి సమాజాన్ని కదా మనం తయారు చేసింది. ఆఖరికి మన బాలయ్య బాబు మన బ్లడ్ వేరు మన బ్లీడ్ వేరు అని చెప్తే దానికి ఆహా ఓహోలు విజిల్స్. మనం తయారు చేసిన ఈ కులగజ్జిని దీని గురించి మాత్రం మనం మాట్లాడుకోం. ఈ రోజు పల్నాడు వేదికగా జరిగిన దాడులు ఎట్లా? కమ్మ వర్సెస్ దళితులు, కమ్మ వర్సెస్ కాపులు, కమ్మ వర్సెస్ రెడ్లు, ఇదే కోణంలో కదా అక్కడ జరిగింది. ఇట్లా తయారు చేసిన సంగతి ఈ ప్రపంచం మర్చిపోయింది అనుకుంటాం మనం. ఈరోజు కమ్మ కులం అంటేనే ఎట్లా అంటే జుగుప్సాకరంగా అత్యంత దారుణంగా హీనంగా ట్రీట్ చేసే పరిస్థితికి తీసుకొచ్చింది మీరే. ఈ విషయాలు చెప్పం మనం. నెక్స్ట్, ప్రస్తుత రాజకీయ పార్టీలు పులి మీద స్వారీ చేస్తున్నాయి. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టే స్థితిలో ఎన్నికల కమిషన్ లేదు. పోలీసులతో పాటు పోలింగ్ సిబ్బందికి కూడా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలకు సేవ చేయాలన్న చిత్తశుద్ధి గలవారు ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యమా? ఇవి ఈయన చిలక పలుకులు. సరే రాధాకృష్ణ గారు, అసలు ఈ ఎన్నికల్లో ధన ప్రవాహానికి ఆద్యుడెవడు? మీ లుచ్చ నాయకుడే కదా. 1995లో మామను వెన్నుపోటు పొడిచి పార్టీని గుంజుకున్న తర్వాత మనకు గెలిచే ఏమంటారు టాలెంట్ లేదు, మనం అంత ఆ దిశగా అభివృద్ధి చేయలేదు. ఎంతసేపు ప్రపంచ బ్యాంకు తాబేదారుగా వ్యవహరించి డబ్బులు తీసుకొచ్చుకొని మన కుల సామ్రాజ్యానికి కుల మీడియా నిర్మించుకునే కార్యక్రమం చేసినాం. ఇంకా అప్పటి నుంచి అంటే అధికారం రుచి చూసిన తర్వాత పులి మీద స్వారీ అని అనిపించిన తర్వాత దాన్ని కైవసం చేసుకునే క్రమంలో మనం చేసిన దాష్టికాలు, అరాచకాలు, లాలుచీలు, ఆఖరికి పార్టీని కైవసం చేసుకునేందుకు జయప్రదంగా నడిపిన కథల గురించి ఆంధ్రప్రదేశ్కు తెలియదా? ఇట్లాంటి దుష్ట సంస్కృతికి అంతటికీ కారణం మన చంద్రబాబు స్కూలే అని కదా అందరు మాట్లాడుకునేది. దీన్ని వదిలేసి ఎన్నికల సంఘం కూడా చేతులు ఎత్తేసిందంటే ఎవడు దానికి కారణం? పోనీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ పచ్చ మంగళాలు ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే పోలింగ్కి పోయినరా, ఓట్లు ఏమని అడిగినరా? ఇదే అనమాట. చేసేవేమో లంగ పనులు, దూరేవేమో సాని కొంపలు అన్నట్టు మీరు ఇట్లాంటి రాతలు రాస్తే దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలి. ఇంకా లోపల పేజీలో ఎన్నెన్ని కథలు రాసిండో అయినా ఈ చిలక పలుకులు. ఇంకా అయిపోయింది టైం. రేపు 4వ తారీఖు తర్వాత కంప్లీట్గా మీరు చూస్తుండండి, కంప్లీట్ డైవర్షన్ వార్తలు రాయకపోతే ఖచ్చితంగా ఇంకా వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి అధికారంలోకి వచ్చేది లేదు. కేంద్రంలో మళ్ళీ చెప్తున్నా, కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి ఈసారి కీలకం కాబోతున్నాడు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్కు ఏ పార్టీ ఏ కూటమి కూడా ఎన్డీఏ వీళ్ళు ఇచ్చినట్టుగా వన్ సైడ్ మోడీదే హ్యాట్రిక్ 400 స్థానాలు 350 స్థానాలు అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి కదా, ఆ స్థితిలో జరగలేదు పోలింగ్. కంప్లీట్ రాష్ట్రాలలో గండిపడింది బీజేపీ ఓటు బ్యాంకు. ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి నారో గ్యాప్ ఉంది అంతే. జస్ట్ ఒక 20, 30, 40 స్థానాల మధ్యలో రెండు కూటమిల మధ్య డిస్టెన్స్ అనేది పెరిగింది. బీజేపీ గ్రాఫ్ మోడీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. మ్యాజిక్ ఫిగర్ ఎవరికి వచ్చే అవకాశం లేదు, హంగ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న మొత్తం నేషనల్ మీడియా మొత్తం అదాని చేతుల్లో, అంబానీ చేతుల్లో ఉన్న నేపథ్యంలో మోడీకి వ్యతిరేకమైన రిజల్ట్స్, ఎగ్జిట్ పోల్స్ ఎవడైనా పెట్టే సాహసం చేస్తారా? అందుకే ఇట్లా వాట్సాప్ యూనివర్సిటీలో, మన పచ్చ యూనివర్సిటీలో ఇట్లా అక్షరాలను పరుచుకుంటున్నాం అనమాట. అది మీ పైత్యం, దానికి ఎవడేం చేయలేడు. రిజల్ట్స్ వచ్చినాక మాట్లాడుకుందాం. ఒకవేళ హంగే కనుక వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమవుతాడు. ఎందుకంటే రాజ్యసభలో 11 ఎంపీ స్థానాలు, లోక్సభలో అట్లీస్ట్ 15 స్థానాలన్నా గ్యారంటీగా గెలుచుకుంటాడు. సో ఈ 26, 30 స్థానాలతో ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తగ్గట్టు ఆయన పావులు కదపడం గ్యారంటీ. మీరు చూస్తారు, మనం చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.